ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాట నీవు క్వశ్చన్ చేసుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. నీవు నిజంగా క్రీస్తులో నాటబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? బాప్తీసం తీసుకున్నటువంటి నీవు నిజంగా క్రీస్తులో నాటబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా అని చెప్పి దేవుడు ఈ దినం నీవు ఒక ప్రశ్న వేసుకుని టెస్ట్ చేసుకోమని చెప్పి దేవుడు నిన్ను అడుగుతున్నారు. ఈ దినంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది బాప్తీసం తీసుకున్న వ్యక్తులు చాలామంది పాపంలో పడిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నారు. నేను పాపంలో పడిపోకుండా ఉండలేకపోతున్నాను, తెలియకుండానే చేస్తున్నాను, తెలియకుండా నాకు ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నేను ఇట్లాగా దేవునికి ఇష్టం లేకుండా చేస్తున్నాను, ఇష్టమైనట్టు ఎందుకు ఉండలేకపోతున్నాను అని చెప్పి చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది. నేను ఎంత ట్రై చేసినా దేవుడికి నచ్చినట్టు ఉండలేకపోతున్నానే, దీన్ని విడిచిపెట్టలేకపోతున్నానే అని చెప్పి చాలామంది వారికి వారే బాధపడుతూ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసుకునేలాగా ఉంటారు. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము 1 యోహాను 3:8-9 ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క 2 వాక్యాల ద్వారా దేవుడు తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. పాపం ఎవరైతే చేస్తున్నారో, పాపంలో పడిపోతున్నారో వారు అపవాది సంబంధులు. అంటే వారు నిజంగా క్రీస్తులో నిజంగా నాటబడినటువంటి వ్యక్తులు కారు. వారి యొక్క రూట్స్ అనేవి ఇంకా అపవాది దగ్గర నాటబడి ఉన్నాయి అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు. ఈ దినం నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ ఉండవచ్చు, నేను ఇంకా దేవుని నమ్ముకున్నాను కదా, ఆయనకు నచ్చినట్టు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, పద్దాక నేను పాపంలో పడిపోతున్నాను, టెంప్టేషన్ వచ్చినప్పుడల్లా నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, ఇతరుల్ని మోసం చేస్తున్నాను, నాకెందుకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని చెప్పి నువ్వు క్వశ్చన్ చేసుకుంటూ ఉండవచ్చు. అయితే దేవుడు ఈ దినం నీకు చెప్తున్నారు, నీ యొక్క మొదలు ఇంకా నాలో నాటబడి లేవు, నీ యొక్క మొదలు అపవాది దగ్గర నాటబడి ఉన్నాయి అని చెప్పి దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. నీవు నిజంగా బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తివి, నీవు నిజంగా పాపం చేయకూడదు, నేను నిజంగా దేవునిలో నాటబడి ఉండాలి అని చెప్పి నీవు నిజంగా ఈ దినం కోరుకున్నట్లయితే నీవు మొదటిగా చేయాల్సింది ఏంటంటే, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు నీ యొక్క తప్పులను ఏ దినం కాదినం ఒప్పుకుంటూ విడిచిపెడుతూ దేవుని యొక్క కృప పొందుకుంటూ క్షమాపణ పొందుకుంటూనే ఉండాలి. తరువాత పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నీవు కోరేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన సహాయం, ఆయన తోడు నీవు కోరుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకుని ఉంటావో ఆయన నిన్ను సత్యం యొక్క దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి దేవుడుగా ఉంటారు. ఆయన నీకు దేవుని చిత్తం పరిశుద్ధాత్మ దేవుడికి ఎరిగి ఉన్నది కాబట్టి తండ్రికి ఇష్టమైనట్లు నువ్వు ఎట్లా నడుచుకోవాలో, తండ్రి మాట ఏది అపవాది మాట ఏది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తేటగా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు. నీవు అదే రీతిగా నీవు పాపంలో పడేటువంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ, అపవాది నిన్ను ప్రేరేపించినా కానీ ఇది చెయ్యొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ పాపం నుండి ఎట్లా నువ్వు ఓవర్కమ్ చేయాలి, ఆ టెంప్టేషన్ నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తూ పాపం నుండి ఎట్లాగా అసహించుకునేటువంటి స్వభావాన్ని తీసుకురావాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తీసుకొస్తారు. అదే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీలో లేనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేనప్పుడు నీవు అపవాది చెప్తూ ఉంటాడు చెవిలో, అవ్వకి చెప్పాడు కదా ఇది నిజమా అని చెప్పి ఒక డౌట్ వేశాడు.
అలాగా ప్రతిదినం ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మంచి జరుగుతున్నా కానీ అక్కడ నీ యొక్క చెవిలో నెగిటివ్ థాట్ వేయచ్చు. ఆమె నీ ముందు మంచిగా మాట్లాడుతుంది, నీ వెనకాల ఇగో ఇట్లాగా చేస్తుంది అని చెప్పి ఏదో ఒకటి నీకు నెగిటివ్ థాట్స్ పుట్టించేలాగా అపవాది చేస్తున్నాడు. దానికి నువ్వు అంగీకరిస్తున్నావు, యాక్సెప్ట్ చేస్తున్నావు. వాడు ప్రేరేపించే టెంప్టేషన్లో పడిపోతున్నావు. ఎందుకు నేను నిలిచి ఉండలేకపోతున్నాను, దేవుడికి ఇష్టంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, అన్నీ తెలిసే నేను ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాను అంటే మీ యొక్క మొదలు ఇంకా అపవాది దగ్గరే ఉన్నాయి. దేవుడు ఆయనకి మీరు ఆయనలో నాటబడి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. కాబట్టే మీరు ఈ దినం మీరు ఇంకా పాపంలో పడిపోతున్నారా అయితే మీరు అపవాది దగ్గర నాటబడి ఉన్నారు. అక్కడ నాటబడి ఉండడం దేవునికి ఇష్టం లేదు. అది మీకు గ్రహింపు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడి దినం మీతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా ఉందేమో నేను పాపం నుండి ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నానని. ఈ దినం అయితే తెలియజేస్తున్నారు కదా, మీ యొక్క మొదలు ఇంకా అపవాది దగ్గరే ఉన్నాయి కాబట్టి వాడు చెప్పినట్టు వాడి స్వభావానికి తగినట్టు పాపంలో పడిపోతున్నారు. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ యొక్క పాపంలో అన్నీ ఒప్పుకొని క్షమించమని ఒప్పుకొని క్షమాపణ దేవుని నుండి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని మీరు ఎప్పుడైతే అడిగి పొందుకుంటారో అప్పుడు నిజంగా మీరు క్రీస్తులో నాటబడినటువంటి వ్యక్తులుగా, మీరు పాపాన్ని అసహించుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. క్రీస్తు స్వభావానికి తగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మలుస్తూ ఆయన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తూ ఏది దేవుని మాట ఏది అపవాది మాట అని చెప్పి మీకు గ్రహింపును మీ యొక్క జ్ఞానం మీకు దయచేస్తూ తండ్రి చిత్తానుసారంగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎట్లా నిజంగా ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ట్రైన్ చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. ఇప్పటి వరకు నీవు తెలియకుండానే అపవాదిలో ఇంకను నాటబడి ఉన్నావేమో. అందుకోసమే దేవుడి దినము నీకు ఒక గ్రహింపు కలుగజేయడానికే, నీకు తెలియజేయడానికే దినం నీతో మాట్లాడారు. ఆయనకైతే నిజంగా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆయనలో నాటబడాలని కోరుకుంటున్నారు. కానీ చాలామంది వారికి తెలియకుండానే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం తోడు లేకుండా వారు ఇంకనూ అపవాది యొక్క రూట్స్లో నాటబడి ఇంకా అక్కడే ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు ఆ గ్రహింపు కలిగి ఉండి దేవునిలో నేను నిజంగా నాటబడాలి, నేను పాపాన్ని అసహించుకోవాలి, నేను ప్రస్తుతం చేసేటువంటి పాపంని అసహించుకొని నేను దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను మారాలి, క్రీస్తులో నేను నిజంగా నాటబడి ఉండాలి అని మీరు తెలుసుకొని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మీరు కోరుకున్నప్పుడు ఆయన తండ్రి చిత్తానుసారంగా నడిపించి మిమ్మల్ని నిజంగా ఆయనలో నాటేటువంటి దేవునిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఈ దినం నీవు నిజంగా క్రీస్తులో నాటబడి ఆయన కుమార్తెగా కుమారుడిగా పిలవబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ యొక్క మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నీవు గ్రహింపు కలిగి ఉండి నీ యొక్క సిచ్యువేషన్స్కి, నీ యొక్క తప్పులకి కారణం ఏంటో, నీ యొక్క రూట్స్ ఎక్కడున్నాయో నీవు గ్రహించుకుని ఎక్కడ నాటబడి ఉన్నానో నీ యొక్క స్థితి నీవు గ్రహించుకుని ఎక్కడ నేను నిజంగా నాటబడాలి అని చెప్పి నీవు తెలుసుకొని నిజమైనటువంటి దాంట్లో నేను నాటబడి ఉండాలి, క్రీస్తులో నేను నిజంగా నాటబడి ఉండాలని చెప్పి నీవు కోరుకొని ఆయన అభిషేకం పొందుకొని ఆయనలో పరలోక రాజ్యం చేరే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు స్థిరంగా ఆయనలో నాటబడి ఉండి ఆయన కుమారుడుగా కుమార్తెగా పిలువబడాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్.